హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చక్కని నందనవనం చూపిస్తాను. మా మమ్మీ వాళ్ళ గార్డెన్ టూర్ చేస్తున్నాను అనమాట. స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ వీడియో టిల్ ద ఎండ్. సో ఈరోజు గార్డెన్ టూర్లో ఫస్ట్ బ్యాక్ సైడ్ అంతా ఇట్లా కిచెన్ బాల్కనీకి బ్యాక్ సైడ్ ఉందన్నమాట, కొంచెం స్పేస్. అదంతా కూడా ఇట్లా కొంచెం పెద్ద పెద్దగా పెరిగే మొక్కలన్నీ వేసేసాము. ఫస్ట్ ఇవన్నీ ఒక్కొక్కటి ఏ మొక్క అని అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం ఆ చివరి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాము. నిజానికి చెప్పాలంటే మొక్కలన్నీ ఏదేంటి అని నాకు కరెక్ట్గా తెలీదు. నలుగురు చెయ్యి కలిస్తే నందనవనం అని ఇవన్నీ కలిసి మా అక్క, మా మామయ్య, మమ్మీ, డాడీ అందరూ కలిసి సెలెక్ట్ చేసినాం అనమాట. సో నాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి మా అక్క ఉంది. తను చెప్తుంది ఏమేమి మొక్కలని ఒక్కొక్కటి చెప్పు. పెద్దగా చూడంటాం. ఆ చివరిది గోరింటాకు. కొమ్మ తెచ్చి నాటాము. మా మమ్మీ గోరింటాకు పిచ్చి అనమాట, ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటది. అందుకోసం గోరింటాకు మొక్కలు అవి జస్ట్ కొమ్మ వేస్తే బతికేయాలి. అవి ఏం కొమ్మే కాదు. ఇవేమో నిమ్మ మొక్కలు, మామూలు నిమ్మ మొక్కలు. మామూలు నిమ్మ. ఇక్కడ ఒక చిన్నది వేసాము. ఇదేంటంటే మా పాతింట్లో ఉండేది. ఇంత సైజ్ వస్తాయి అనమాట నిమ్మకాయలు కూడా. ఎప్పుడు 365 days కాస్తుంది. అందుకని చెప్పేసి దాని కొమ్మలు తీసుకొచ్చి వేసామన్నమాట ఇక్కడ. సో ఇది కూడా బాగానే బతికింది, బాగానే వస్తుంది. ఇది మ్యాంగో, 365 days కాసే మ్యాంగో. జస్ట్ హైట్ కూడా తక్కువే, 8 feet అట్లానే అవుతాయంట. జస్ట్ 365 days మనకు కాయలు వస్తాయి దీనికి. సో అదనమాట. ఇది మొక్క వచ్చేసి కడియం నుంచి తెప్పించింది. మనకు రాజమండ్రి దగ్గర కడియం అనే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ నర్సరీలకి ఫేమస్ అనమాట అది. సో అక్కడ నుంచి తెప్పించాం. 365 days కాస్తుంది అంటే చూద్దామని చెప్పేసి తెప్పించాం. తక్కువ హైటే అవుతుందని. దానికి తీసుకొచ్చినప్పుడే 3 mangoes ఉన్నాయి. అప్పుడు నాకు షూట్ చేద్దామని అనుకున్నా కానీ కుదరలేదనమాట. సో అందుకని ఇప్పుడు చూపిస్తున్నా. ఇది బత్తాయి మొక్క. సో ఇది వచ్చేసి బత్తాయి మొక్క. వచ్చినప్పుడు ఒక బత్తాయి ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. నేను అప్పుడు తీయాల్సింది యాక్చువల్లీ, బట్ మళ్ళీ కాయలు వచ్చినప్పుడు మీకోసం చూపిస్తాను, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అరటి మొక్క. అమృతపాణి. అరటికాయల్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదండి. అరటి మొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒకటి వేసుకుంటే మనకి ఇంకా కంటిన్యూస్ గా పక్కన పిలకలు వచ్చి వస్తూనే ఉంటాయి. మనం మళ్ళీ ప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ టైం ప్లాంటేషన్ అరటి. ఓకే, అర్థమైంది కదా మీకు. సింగిల్ టైం ఒక్కసారి ప్లాంట్ చేస్తే పక్కనంతా పిలకలు వస్తూనే ఉంటాయట. అదే చెట్టు చిక్కుడు, జస్ట్ గింజలకు వచ్చింది మమ్మీ. చెట్టు చిక్కుడు మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి. బేసికలీ నేను ఈ మధ్య కాలంలో మమ్మీ వాళ్ళ ఇంటికి చాలా తక్కువ వస్తున్నా కదా, ఇవన్నీ బాగా పెరిగిపోయాయి అనమాట. నేను వచ్చేలోకి స్వీట్ నారింజ అంటండి. స్వీట్ ఆరెంజ్ అని చెప్పారు వాళ్ళు బేసిక్ గా, బట్ నారింజ. ఇది చిన్న సైజు గానే ఉంది. ఇంకా ఈ మొక్కలన్నీ పెరిగాక మీకు మళ్ళీ వస్తాయి. చుక్కమల్లె పూలు చెట్టు. మా చిన్నప్పుడైతే ఇది మా పాతింట్లో ఉండేదన్నమాట. ఈ చెట్టు ఇంత దండలు కట్టుకొని 2 జడలు వేసుకొని పెట్టుకుని వెళ్ళాలి. గుర్తుంది అక్క నీకు? బెండ మొక్కలు అవి బెండ. ఇదేంటిది? పిచ్చి మొక్క. తీసేయాలి. అక్కడ కూడా ఒకటి ఉంది ఇట్లా. నేను ఇదేమన్నా నాటిందా అనుకుంటున్నా. ఇదేమో దానిమ్మ. ఇది మనకు తెలిసిందే. కోసేసారు ఎవరో. అవును, నిన్న ఒక కాయ ఉంది. లేదు, ఇక్కడ ఒకటి ఉంది కాయ ఒకటి. దానిమ్మకాయ పిండి పెద్దది ఉంది, కోసేసారా? రోడ్ సైడ్ ఉన్నప్పుడు అందుతే కోస్తారు కదా. ఇట్స్ ఓకే, నలుగురు తినటానికే కదా. సో దానిమ్మకాయ అనమాట. ఏమైనా సైడ్ సౌండ్స్ వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఇది వచ్చేసి కరివేపాకు. ఇప్పుడిప్పుడే వస్తుంది కానీ కొంచెం రోగం పడినట్టుంది. వీటన్నిటికీ మా మమ్మీ పాపం చాలా పోషణ చేస్తాను అనమాట, మా అక్క హెల్ప్తో. అది కూడా చెట్టు చిక్కుడు అంటండి ఇది. కొంచెం ఏంటంటే మొక్కలకి ఇట్లా పురుగు పడినప్పుడు వీళ్ళు మజ్జిగని 10 రోజులు పులవబెట్టేసేసి దానిలో కాస్త కారం వేసేసి బాటిల్లో చల్లుతున్నారు అన్నిటి మీద. అది కొంచెం రెమెడీ బాగుందంట. ఒకసారి కారము, ఒకసారి మజ్జిగ బాగా 10 days పులవబెట్టిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు అండ్ పచ్చిమిర్చి అదొకసారి స్ప్రే చేసాము. వింటున్నారు కదా ఫ్రెండ్స్, టెక్నిక్స్ అనమాట మొక్కలు పెంచడంలో. నేను ఎక్స్పెక్ట్ కాదు. వేపాకులు గ్రైండ్ చేసి అలా కూడా చాలా కొన్ని చేస్తున్నాము, ట్రై చేస్తున్నాము. అన్ని సక్సెస్ అయిన ప్రతి రెమెడీని మీకు ఫర్దర్ వీడియోస్ లో చెప్తాం అనమాట మేము. ఇది సీతాఫలం చెట్టు అనమాట. ఇది లేదు, కాయలే వస్తాయి. ఇదిగో ఇక్కడ కొంచెం చిన్న మాడిపోయింది. ఎండ ఈ 4 రోజులు ఎండకు మనమే మాడిపోతున్నాం మొక్కలో లెక్క. ఇది ఒక టైప్ ఆఫ్ తమలపాకు. వైట్ తమలపాకు చెట్టు అంటే ఇది. చూసారా, భలే ఉంది కదా. కాకపోతే చిన్నదే, ఇంకా పెద్ద పొగల, కొత్తగా నాటినాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద అంజీర్ల చెట్టు.
అంజీర్ అంటే ఫిగ్స్ ఉంటాయి కదా, తెలుసు అదండి, అంజీర్ కాయలు అంటారు. మేబీ హైబ్రిడ్ మోడల్ ఏమో, పెద్ద అంజీర్లు అని చెప్పి తీసుకొచ్చి పెద్ద అంజీర్లని ఇచ్చారంట. ఇవి కూడా చాలా వరకు ఈ మొక్కలు కడియన్ నుంచి వచ్చిందండి. ఇది కూడా వాళ్ళే ఇచ్చారనమాట, కడియన్ నర్సరీలో పెద్ద అంజీర్ అని చెప్పి ఇచ్చారంట. కాయలు వచ్చాక చూద్దాం ఏ అంజీర్ అవుతుందో. ఇది ఆకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, భోజనం కూడా చేసేటట్లు. కూడా చెట్టు చిక్కులే అన్ని ఒక చోట. చూస్తే టేకాక్ లా ఉంటది యాక్చువల్లీ అంజీర్లు, చూడటానికి టేకాక్ లాగా ఉందా అనుకుంటున్నాం. తర్వాత తెలుస్తుంది అంజీర్ అని. ఇది కూడా చెట్టు చిక్కుడే, జస్ట్ అక్కడక్కడ గుచ్చితే వచ్చేసాయి. ఇవేమో శంకు పూలు, పర్పుల్ పూల్, ఇప్పుడు పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా, ఆ ఫ్లవర్స్ అన్నమాట. ఆ ఫ్లవర్స్ వచ్చి నెక్స్ట్ టైం ఫ్లవర్స్ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. క్రీపర్ ఇది చూసారా, ఇటు సైడ్ బయట రోడ్డు మీదకి ఉంది కాబట్టి గ్రిల్ ఒకటి పెట్టించాం అనమాట. ఏమన్నా క్రీపర్స్ ఉన్నా చక్కగా దీని మీదకి పాకేస్తాయి. సో ఈ క్రీపర్ దాని మీదకి పాకుతుంది అనుకుంటా పెద్దయ్యాక. నెక్స్ట్ ఇది వచ్చి మళ్ళీ అరటి చెట్టు అనమాట. మా పిల్లలు అయితే ఈ అరటాకులు భోంచేస్తామని గొడవ చేస్తున్నారు, కాస్త పెరగనివ్వండిరా, ఆకులు చిన్న చిన్నగా ఉన్నాయి, చెట్టు చిన్నది అని చెప్పేసి మేము ఆపుతున్నాం అనమాట. ఓహో యా, దీనికి చూసారా పురుగు వచ్చింది. నిన్న బాగానే ఉంది కదా, ఒక్క రోజులో చూసారా మొక్కలకి. అందుకనే చక్కగా రోజు చూసుకుంటూ ఉండాలి. చూపించిన పురుగులు కూడా మీకు ఇదిగోండి ఎంత బాగున్నాయో. వదిలేసాం అనుకోండి వీటిని పట్టించుకోకుండా, చక్కగా మిగిలిన మొక్కలన్నిటికి కూడా పాకుపోతాయి. మొత్తం తినేస్తుంది ఓవర్ నైట్ లో, ఆకు మొత్తం అయిపోతుంది. ఆకు మొక్కం అయిపోతే పర్వాలేదు, మిగిలిన చెట్టు కూడా వేసేస్తుంది. చూసారా బ్యాక్ సైడ్ కూడా ఎట్లా తినేస్తున్నాయి ఆకుని. డర్టీ ఫెల్లోస్ పడేసి. నెక్స్ట్ గార్డెన్ మొత్తంలోకి ఇటు సైడ్ గార్డెన్ మొత్తంలోకి లాస్ట్ మొక్క అండి ఇది, జాంకాయ మొక్క అనమాట. మా ఆవిడైతే హాసిత్ అయితే జాంకాయలు, అమ్మ ఏం ఫ్రూట్ కావాలి అంటే గోవా, జాంకాయ గోవా తింటా అంటాడనమాట. సో వాడి కోసం ఈ జామ మొక్క. సో ఈ గార్డెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ గార్డెన్లోకి వెళ్దాము. సో ఇది వచ్చేసి మెయిన్ గార్డెన్ అనమాట. ఇది ఇంటి ఎంట్రన్స్, స్టార్టింగ్లో చూపించాను కదా మీకు. సో ఎంట్రన్స్ నుంచి రాగానే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళటానికి ముందే ఈ గార్డెన్ అంతా ఉండింది మాకు. ఈ మొక్కలన్నీ చాలా వరకు గింజలు వేసి పెంచారు ఇటు సైడ్. ఇవన్నీ కూరగాయలు, అలాగే ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా పువ్వులు అయితే చాలా ఉన్నాయన్నమాట. మా మమ్మీ రోజు పూజ చేసుకుంటారు, ఆ పూజకు కూడా మొక్కలు కావాలి కదా. సో ఫస్ట్ ఆ చివరి నుంచి వద్దాం మనం. మా ఆవిడ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, చక్కగా మట్టిలో ఆడుకుంటున్నారు. నిన్న గుంట తీసి దానిలో కాళ్ళు పెట్టి ఆడారనమాట. ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తాం మీకు ఇక్కడ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అక్క? ఈ లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సొరకాయ ఇవన్నీ గింజలు వేసినాయి కదా, అన్ని గింజలు వేసింది. అక్కడ వచ్చేసి చిన్న చిన్న ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా దీని పక్కన, ఇవన్నమాట. అక్కడ సస్ట్రీక్ పపాయ సీడ్స్ వేసాడు. యాక్చువల్లీ ఫస్ట్ గుమ్మడికాయ వేసాడు. పాపం గుమ్మడికాయ గింజలు వేసాడండి. దానికి చిన్న మొక్కలు వస్తే ఏరి వాటిని బతికిచ్చి చిన్న కుండీల్లో పెట్టి ఇక్కడ నాటాడు అనమాట. అదేమో వర్షం వచ్చి కొట్టుకుపోతే ఒకటే ఏడుపు, ఏడుస్తున్నాడు ఫుల్గా అని చెప్పేసి వాటితో ఏ వేస్తావో అంటే పపాయ సీడ్స్ వేస్తే ఇన్ని రోజులకి వచ్చాయి అన్నమాట మొలకలు. మావాడైతే ఫుల్ హ్యాపీ, నా పొలంలో మొలకలు వచ్చాయని. ఇదేమో సొరకాయ చెట్టు, సొరతీగ. నెక్స్ట్ ఇక్కడ వచ్చి వాటర్ యాపిల్ పెద్ద పెద్దగా గ్రో అయ్యాయని ఒక కార్నర్ కి వేసాము. ఇది సో దట్ హాఫ్ ఆఫ్ ద గార్డెన్ నేడుతో కవర్ అయినా ఇంకో హాఫ్ లో మనం కూరగాయలు పెట్టుకోవచ్చు ఫ్యూచర్ లో అని. సో ఇది వాటర్ యాపిల్ అంటే గ్రీన్ కలర్ లో ఉంటది కదా, కాయలు కాసినప్పుడు చూపిస్తాను. నేను యాక్చువల్లీ ఇక్కడ ఊర్లో ఉంటే ఒకసారి తిన్నాను. రెడ్ కలర్ లో ఉండే కూడా ఉన్నాయి, కాకపోతే వాటిని గులాబ్ జామున్స్ ఏదో అంటారు. నెక్స్ట్ అది ఇది చెట్టు చిక్కుడు. ఇది ఇందాక మనం చిన్న గార్డెన్ లో చూసాం కదండి, ఇందాకది చెట్టు, ఇది తీగ. అక్కడ చూడు దీనికి పడింది కదా పురుగు కొంచెం. ఈ స్టెమ్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది కదా, వీటిని ఎర్ర చిక్కుళ్ళు అంటారు, దసరా చిక్కుళ్ళు అంటారు. దసరా నుంచి కాస్తూనే ఉంటాయి, అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కంటిన్యూస్. చూసారా నిజంగానే స్టెమ్ చూడండి రెడ్ కలర్ లో ఎట్లా ఉందో. నార్మల్ చిక్కుడు, దాని స్టెమ్ గ్రీన్ లో ఉంటుంది. ఈ వేరియేషన్ కనిపిస్తుంది చూడండి. దీంట్లో రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ తీగలు. ఎర్ర స్టెమ్ ఉంది, అలాగే గ్రీన్ స్టెమ్ ఉందన్నమాట. దీంట్లో రెండు రకాల చిక్కుళ్ళు. దీన్ని ఏంటంటే ఇక్కడ బయట ఓపెన్ బాత్రూమ్ ఒకటి ఉండింది, దాని పైకి తీగలు పెట్టేసి ఈ తీగలన్నీ మా డాడీ అల్లారు. కోవిడ్ నుంచి రికవరీ అయ్యాక కొంచెం స్లోగా అల్లారనమాట. సో దానికి పాకిస్తున్నాం ఈ తీగ చిక్కుడంతా. అండ్ ఇక్కడ కూడా మొక్కలు ఉన్నాయి మీరు చూస్తే. ఇది వైట్ ఫ్లవర్స్ వస్తాయి కదా, విష్ణు చక్రాలు అట్లా ఏదంటారా, ఆ ఫ్లవర్ పేరు నాకు తెలియదు. ఫ్లవర్ వచ్చాక చాలా మందికి ఐడియా ఉంటుంది. ఓకే,
అది వచ్చేసి కూర పనస. యాక్చువల్లీ పనస ఇంట్లో ఏ దలుచుకోలేదు, వద్దని చెప్పాను. లాస్ట్లో అబ్బాయి తీసుకెళ్ళిపోతుంటే లాస్ట్లో తీసుకుని వేసాను. కూర ఇంట్లో ఉంటే మంచిది లక్ష్మీదేవి అని చెప్పి ఎవరో చెప్తారు తెలిసిన వాళ్ళు. సో నెక్స్ట్ ఇక్కడ వేసాను. ఇవి వచ్చేసి ఇవన్నీ లైన్గా గోరుచిక్కుళ్ళు, ఈ 3 అనమాట క్లస్టర్ బీన్స్, గోరు చిక్కుళ్ళు అనమాట ఇవి. మొత్తం అవన్నీ అక్కడ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ 3, అటు 3, మొత్తం 6 మొక్కలు ఉన్నాయి అనమాట. ఇవి గింజలు వేస్తే వచ్చినాయిగా, సీడ్స్తో వచ్చినాయనండి ఇవి కూడా. అక్కడ చూసావా అదే మొక్కలు వచ్చిన పొటాటో. వావ్, మనకి ఇంట్లో పొటాటో తెచ్చి ఎక్కువ రోజులు వాడకుండా ఉంటే దానికి మొక్కలు వచ్చేస్తాయి కదా. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు మా ఇంటికి వచ్చింది అనుకోండి, అక్కడ పొటాటో మొక్కలు వచ్చినా, ఉల్లిపాయ మొక్కలు వచ్చినా తెచ్చి ఇట్లా ప్రయోగాలు చేస్తుంటది అనమాట, మొక్కలు కొనుక్కు రాకుండా. అట్లా వచ్చిన పొటాటో. ఓ, లాస్ట్ టైం వస్తే బేబీ పొటాటోస్ వచ్చాయన్నమాట. నేను మిస్ అయిపోయాను ఇవన్నీ. అక్కడ ఏదో మొక్క వచ్చినక్క, ఏంటిది చిన్నది? కాదు చూడు, గుంట్లో ఏదో పెట్టారు. ఓకే, అది ఇదర్ పొటాటో ఆర్ ఇది బీట్రూట్. కాదు ఆనియన్, మామిడి అల్లం ఇచ్చారు ఎవరో. మామిడి అల్లమా? చూసారా మా మమ్మీ వెరైటీలు అన్నీ. ఇంకా ఇప్పుడు చియా సీడ్స్ అవన్నీ కూడా తీసుకొని మైక్రో గ్రీన్స్ ట్రై చేస్తుంది అనమాట మమ్మీ. మాకు ఓపిక లేకపోయినా మా మమ్మీ మాత్రం ఫుల్ భలే చేసుకుంటుంది అసలు. ఇక్కడ చూసారా థాయిలాండ్ మ్యాంగో. ఓ యా, ఇదైతే కరెక్ట్ గా 8 feet హైట్, ఎటు చూసినా 8 feet ఉంటుంది అంతే రేడియస్. రౌండ్ కూడా 8 feet వస్తుంది. థాయిలాండ్ మ్యాంగో అంట. థాయిలాండ్ మ్యాంగో. మరి ఇక్కడ పక్కనే వంగ చెట్లు దీనిలో పడేటట్టు వేసారా, వంగ పురుగులు ఎక్కువ వస్తాయిగా. చూసారా వంకాయలు ఉన్నాయి, కోసి ఆల్రెడీ ఒకసారి కూర ఉండే మేము వంకాయలు కదా. జస్ట్ 6 వంకాయలు దొరికితే నిన్న మళ్ళీ మా అక్క 2 వంకాయలు కోసింది, తోలకి పిందులు. ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఈ కూరకు వస్తాయి, కొయ్యొచ్చు. సో ఈ 3 వంకాయ చెట్లు అనమాట. బెర్రీ యాపిల్ అంట. ఓకే పెద్ద రేక్కాయ, గ్రీన్ కలర్ పెద్ద రేక్కాయలు వస్తున్నాయి ఇప్పుడు. చూసారా నాకు ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉందో మొక్కల్లో. బెర్ యాపిల్ అంట. ఇది స్వీట్ నిమ్మ అని ఇచ్చారు, బట్ నాట్ ష్యూర్ ఏమవుతుందో. ఇది చూస్తేనేమో సపోటాలా అనిపిస్తుంది, ఇక్కడ చూస్తేనేమో నిమ్మలాగా అనిపిస్తుంది. క్రాస్ బ్రీడ్ అనుకుంటా, వచ్చాయేమో అని డౌట్. ఇంకా ఇది కన్ఫర్మేషన్ రావాలి. వాళ్ళు చెప్పడం అయితే స్వీట్ నిమ్మ అనే ఇచ్చారు మనకి. ఓకే, టేబుల్ నిమ్మ అనేది ఇచ్చారు. అదేంటి ఇక్కడ తెలుసా? ఇది వెట్ వేస్ట్ అండి. వెట్ వేస్ట్, అట్ట ముక్కలు, దానిలో ఆకులు ఇవన్నీ వేసేసి మా మమ్మీ ఎరువు తయారు చేస్తుంది అనమాట. అక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఇది నిండిన తర్వాత వెట్ వేస్ట్ అంతా వేసేస్తుంది. కొంచెం మట్టి, కొంచెం అట్ట ముక్కలు ఇవన్నీ వేసేసి ఈ బాక్స్ అంతా నిండిపోయిన తర్వాత క్లోజ్ చేసి అది అట్లా పెట్టేస్తుంది. వెజిటేబుల్ వేస్ట్ మాత్రమే వెట్ వేస్ట్ లో కూడా. యా, అక్కడ పెట్టేశారు కదా. 1 month తర్వాత తీస్తే మనకి కంపోస్ట్, ఈ మొక్కలకి ఎరువు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఒక డ్రమ్ కి రెడీ చేసి పెట్టి మొక్కలకి వేస్తా ఉన్నారు. ఇంకా ఎరువు కూడా మనం బయట నుంచి ఏమీ ఆర్డర్ పెట్టకుండా ఇంక ఇట్లానే ఎరువులు తయారు చేస్తుంది అనమాట. కంపోస్ట్ కూడా ఇలా తయారు చేసేసుకుంటది. ఇక్కడ చిన్ని మొక్కలు ఉన్నాయి. నేరేడుకాయలు తిని నరేష్ వచ్చే మొక్కలు చూసారా, ఊరికే తినేసేసి గింజేశారంట, మొక్కలు వచ్చాయి. ఎంతవరకు బతుకుతాయి చూడాలి. నేరేడుకాయలు. అది వచ్చేసి పెద్ద విష్ణు చక్రాలు మొక్క. ఇది పెద్ద విష్ణు చక్రాల మొక్క అంట. ఇది బెండకాయ. ఇవన్నీ కూడా బెండే కదా. ఇటు సైడ్ అంతా గోంగూర, బెండకాయలు. గోంగూర పాడైనట్టుంది, తీసేయాలి. ఆ కుండీలో మొక్కలు తీసేసారా? బాగా తినేసామండి వాటిని. మనం బయట కొన్నది కాడలు గుచ్చితే వచ్చింది. బాగా చాలా సార్లు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది. నేను తిన్నాను చాలా వీటివి. కాగడం చెట్టు వేసాం, రావాలి. ఇంకా బతుకుతుందో లేదో ఇంకా తెలియదు, వేసి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చుక్కమల్లె చెట్టు ఒకటి ఉంది, పువ్వులు ఉన్నాయి చూసారు. ఇందాక వెనక వైపు గార్డెన్లో కూడా చూపించాను ఒకటి. చెప్పాను కదా మా మమ్మీ ప్రతిరోజు పూజ చేస్తుందని, దానికోసం పువ్వులు చాలా కావాల్సి వస్తాయి కదా, అందుకని. ఈ గోంగూర బాగుంది చూడండి, ఇవి ఫ్రెష్గా వేసుకుంది. ఇవి బాగున్నాయి. ఇప్పుడు ఫ్రెష్ గా వేసినవి, కొంచెం పాడైనవి అన్ని ఓల్డ్ అన్నమాట. ఇవన్నీ ఇది కూడా మళ్ళీ ఓల్డ్ గోంగూర మొక్క. అక్కడ చూడండి, అక్కడ పెద్దగా ఉన్నది కూడా దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఆకుకూరలన్నీ మళ్ళీ అటు సైడ్ పైనుంచి మళ్ళీ అటు సైడ్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే పెద్ద గార్డెన్ కవర్ చేసేద్దాం మనం. అక్క ఇక్కడ నిమ్మకాయలు మనకి, ఇగో ఇదే మొక్క నాకు చెప్పక్కర్లే, కాయలు ఉన్నాయి. నిమ్మ మొక్క, టేబుల్ నిమ్మ. ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది లోపల.
లోపల ఆరెంజ్ కలర్ ఉంటదంటండి. నాట్ సో స్వీట్, తినడానికి బాగుందంట. ఓకే, టేబుల్ నిమ్మ అంటారు. ఇక్కడ చూసారా చిన్ని పిలక వచ్చింది అక్క, చూసావా? దీనికి ఒక చిన్న కాయ వచ్చేసింది, చూసారా? భలే ఉంది కదా ఈ చెట్టు. అసలు చూడు ఎంత పోత వచ్చిందో. అంతకు ముందు 2 కాయలే ఉన్నాయి కదా, ఇదంతా పోతే హైటెక్ అవ్వదా ఇది? టేబుల్ నిమ్మ, దట్ ఈస్ వై దే కాల్ ఇట్ యాస్ టేబుల్ నిమ్మ. ఓకే, మన బాన్సాయి మొక్కల టైప్ లో అనిపిస్తుంది ఇది. అయితే చాలా చిన్నగా ఉంది చూడ. అసలు మొక్క సైజ్ చూడండి, నేను ఇట్లా చూపిస్తా మీకు. ఇక ఇంతే, ఇవి టొమాటోస్, ఇంకింతే మొక్క సైజు. కానీ కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి టొమాటో మొక్కలు. ఇది కూడా నారు తీసి అక్కడక్కడ ప్లాంట్. నేను అటు ఇటు మొక్కలు తొక్కేస్తున్నాను అనమాట. బీర, ఇది బీర తీగ. కొంచెం తెగులు వచ్చింది, అదేంటో ట్రై చేస్తున్నాను తెలుసుకోవడానికి. నేను పాపం వీడియో తీసుకుంటాను, కాయలు కొయ్యొద్దు అని చెప్పి వాటిని మొదలు పెట్టినట్టున్నా. మా మమ్మీ తీసుకోవే, 2 రోజుల నుంచి తీసుకోవే, కాయ కోసుకుంటా. ఫస్ట్ కాయ. ఇంకొకటి ఏదో ఇంకో కాయ ఉండాలి కదా. ఇక్కడ ఒకటి చిన్న సైజు నాటుకాయలు, నాటు బీరకాయలు. ఏది అక్కడ చూపే కిందది. సో అదనమాట. ఇది కూడా తీగ. ఇటు సైడ్ అంతా కూడా ఇట్లా నెట్లుగా అల్లేసారనమాట డాడీ తీగని. ఇక్కడ చూసారా ఒక పిందె కనిపిస్తుందా మీకు? ఇదిగో బీరకాయ. ఇదిగో పిందెలు, అంత చిన్న పిందెలుగా వచ్చి చక్కటి కాయలు అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇది కాకర కదా, నాకు తెలిసిపోయింది. ఇది వచ్చేసి కాకర తీగ అనమాట. వీటన్నిటికీ అక్కడక్కడ పాదులు చేసేసేసి పైన అంతా ఇట్లా అల్లేసారు అనమాట తీగతోని. బైండింగ్ తీగ అంటారు కదా, బట్టలు ఆరేసుకోవడానికి కడతారు, దాంతో అల్లారు డాడీ. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి దోస తీగ అనమాట. దోస తీగే కదా అక్క ఇది? నేల మీద పాకుతుంది, నేల మీద వదిలేస్తే ఇల్లంతా అయిపోద్ది అని చెప్పి పైకి ఫ్రై చేస్తున్నాము. ఓకే, నాకు ఎక్కడ పొట్లకాయ వాసన వస్తుంది? నాకు పొట్లకాయ వాసన అంటే బేసికల్లీ పడదండి. అదనమాట మ్యాటర్. ఇవన్నీ బెండలు. ఇదేంటి అరటి చెట్టు ఇది? లేదా చామదుంపల చెట్టు. ఓకే, ఇంట్లో ఉన్న చామదుంప గుచ్చితే ఈ మొక్క వచ్చిందంటండి. అండ్ ప్రతి పోల్ దగ్గర మళ్ళీ టొమాటో నాటాము, ఎందుకంటే పోల్ కేసి కట్టచ్చు. ఓకే, ఇవి మళ్ళీ బెండ మొక్కలు. అండ్ ఇది ఇందా చూసాం కదా దోసకాయ మొక్క. అండ్ ఆ కార్నర్స్లో మీరు చూస్తే ఆ కార్నర్స్ అన్నీ కూడా స్వీట్ కార్న్ అనమాట. మా అత్త వాళ్ళు ఇస్తే తీసుకొచ్చి వేశారు ఆ కార్నర్స్ అక్కడ వరకు. 1 2 3 4 5 6 అనమాట. ఇవి సీడ్సా మొక్కలైనా తెచ్చింది? సీడ్స్ తెచ్చి నాటారంటండి. సీడ్స్ తెస్తే ఈ మొక్కలు వచ్చాయంట. సో ఇవన్నీ కూడా స్వీట్ కార్న్ అనమాట. అండ్ ఇక్కడ బెండ మొక్కలు మీరు చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఒక సర్ప్రైజ్ అనమాట. మామూలు బీన్స్ మీరు చూసే ఉంటారు కదా, ఇట్లాంటి బీన్స్ అయితే నాకు తెలిసి చాలా వరకు చూడరు అనుకుంటున్నాం. ఫస్ట్ మేమే షాక్ అయ్యాము ఈ బీన్స్ చూసి. లాంగ్ బీన్స్ అంటారంటండి వీటిని. లాంగ్ బీన్స్ ఎంత పొడుగుందో చూడండి. ఇడు వచ్చాడు దూలకి. నువ్వు తెంపేస్తావా? హార్వెస్ట్ చేసే రోజు నువ్వు. సో లాంగ్ బీన్స్ అంట. ఇది ఒక్కటి వేసుకుంటే ఫ్యామిలీ మొత్తానికి ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది, అంత పొడుగుంది అనమాట ఇది. కానీ ఇవి హెల్త్ చాలా మంచిది. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. అండ్ నిన్న ఒకటి ఆల్రెడీ హార్వెస్ట్ చేసామన్నమాట, ఇది ఇంట్లో కావాల్సి వచ్చి. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది. ప్రస్తుతానికి 2 ఉన్నాయి. మా వాళ్ళు అల్లరి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇట్. నాకు టైం లేదనమాట, హడావిడిగా షూట్ చేస్తున్నా. సో ఇదొక లాంగ్ బీన్ అండ్ ఇదొక లాంగ్ బీన్. దీనికి అక్కడక్కడ పోతుంది మీరు చూస్తే. అండ్ పిందెలు చూసారా దీనివి? ఇదిగోండి. కానీ నాకైతే ఇది బాగా నచ్చిందండి. చెప్పాను కదా, ఒక్కసారికి వస్తే ఫ్యామిలీ మొత్తానికి ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయా, అంత పెద్దగా ఉందన్నమాట ఈ బీన్స్ అయితే. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ అది బీన్స్ అనమాట, మీరు చూసారు కదా. బీన్స్ తర్వాత పక్కనే ఇది పొట్లకాయ తీగ అనమాట. సంథింగ్ దట్ ఐ హేట్ ఎ లాట్. కాకరకాయ తర్వాత పొట్లకాయ. ఇవి వచ్చేసి ఇవన్నీ కీరా దోస. ఒకసారి ఆల్రెడీ ఇంత ప్లాంట్స్ అయ్యి వర్షంకి మొత్తం చచ్చిపోయి కొట్టుకుపోయాయి. 2-3 టైమ్స్ తర్వాత ఇప్పుడు బతికి ఇప్పుడే గ్రో అవుతున్నాయి మళ్ళీ. అదనమాట.
ఇది వచ్చేసి ఈ దొండతీగ అనమాట. ఇవి చెప్పింది కదా కీరదోసకాయ మొక్కలు, ఇది దొండతీగ. చాలా బాగుంటాయి. నాటు చాలా టేస్టీగా ఉంటాయి. పిందెలు ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు. సో చూడండి, ఫైనల్గా ఈ కొత్త ఇంటి గార్డెన్ అయితే ఇంత బ్యూటిఫుల్గా మా మమ్మీ డిజైన్ చేసింది అనమాట. మమ్మీ అనే కాదు, చెప్పాను కదా టైటిల్లోనే పెట్టాను నేను, నలుగురు కలిస్తే నందనవనం అని. అలా అందరి కృషితో, స్వయం కృషితో పెరిగిన మొక్కలు ఇవన్నీ. అది స్వీట్ పొటాటో. వావ్, స్వీట్ పొటాటో అంట. మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను పెద్దమ్మ చిన్న మొక్క ఇచ్చారు, అది వేసాను. ఎవరు ఇచ్చింది? చూసారా, స్వీట్ పొటాటో అంట. మా అమ్మ హార్వెస్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ లేకపోయినా ఫొటోస్ రూపంగానో ఏదో రూపంగా పంపించమని చెప్తా, అప్పుడు మీకు చూపిస్తాను. గుండు మల్లెపూలు అనమాట. ఇది స్నేక్ ప్లాంట్. ఇంత గార్డెన్ ఉన్న తర్వాత పాములు వస్తాయి కదా, సహజం కదా మరి. వాటి నుంచి గార్డెన్ ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం స్నేక్ రిపెల్లెంట్ అంటే. చూసారా, భలే ఉంది. ఏదో క్రాటన్ మొక్కలాగా ఉంది ఇది చూడటానికి. ఇక్కడ వచ్చేసి బంతి పువ్వుల మొక్కలు అనమాట, చిన్న చిన్నవి, ఒక 2. ఇది నాటు గులాబీ వేసాము. నాటు గులాబీ వేశారు కానీ ఇంకా మొత్తం పోయింది. పచ్చదనం ఉంది కాకపోతే. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ కనిపిస్తుంది మీకు, నేను స్పెషల్గా చెప్పక్కర్లా. 100 వరహాలు అనమాట. ఇవి రకరకాల రంగులు దొరుకుతాయి కదా మనకి. ఇక్కడ పింక్ కలర్ ఉంది, ఇంకేమైనా కలర్స్ ఉంటే చూపిస్తాను నేను మీకు. సో ఇంకేమైనా కలర్స్ ఏముంది, ఇక్కడే ఉంది చూడండి. రెడ్ కలర్ 100 వరహాలు, రెడ్ అండ్ పింక్ కలర్స్ ఉన్నాయి. పారిజాత పూలు మనకు తెలుసు కదా, శివుడికి చాలా ఇష్టం అని చెప్తాం. అవన్నమాట ఆ చెట్టు. ఇది వచ్చేసి సెంటు మల్లి. అక్కడ గుండు మల్లి, ఇక్కడ సెంటు మల్లి. ఇదేంటి, తులసి మొక్క. ఓకే ఓకే, ఇది పోయింది. ఏంటి అనేది తెలియదు, కొత్తగా వేసిందా? ఇది మందారమే. చూసారా, చిన్ని మొక్కే, చిన్ని మందారాలంట. మొగ్గలు చూడండి భలే ఉన్నాయి. ఇంత చిన్ని మొక్క అయినా ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇది కొంచెం పెద్దది మందార మొక్క. ఇది దీనికి ఆల్రెడీ పోస్తున్నాయి, మా మమ్మీ దేవుడి దగ్గర పెడుతుంది కూడా. కుండీలో పెరిగిన తర్వాత తీసుకొచ్చి నేలలో వేసాను. ఈ కిందది ఏంటిది? అది ఇది మందారమే. ఈ పువ్వులన్నీ మా మమ్మీ దేవుడి కోసం అనమాట. సో ఇందాక గోంగూర మొక్క అటు వచ్చినప్పుడు చూపిస్తాను కదా పెద్దది. సో ఇది చూడండి, పెద్ద గోంగూర మొక్క. గుండు మల్లి ఆకుకూర అండి ఇది, పొన్నగంటి కూర. అంతకుముందు కుండీలో వేసేవాళ్ళం. ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్లు అయిపోయాయి, చాలా హార్వెస్ట్లు అయిపోయాయి. పాకేస్తుంది, అవును, నేలలో పడిపోయింది అది. అది చూడండి, కుండీలో నుంచి కిందకు వచ్చి నేలలో అది నాటుకుపోయింది ఇంక దాన్ని తీయలే. ఇక్కడంతా పాకు, అది వేళ్ళు కూడా వచ్చాయి. చూపించు, దాని లోపల దానికి ఉన్నాయి రూట్స్, దీనికి ఉన్నాయి ఇదిగో ఇక్కడ రూట్స్. ఇలా ఆటోమేటిక్ గా ఈ కాడ అదే చాలు, ఇల్లంతా పాకుతుంది అనమాట. ఇది ఇంకా వేరే వాటిని పెరగనివ్వకుండా. ఆకుకూర అది. సో ఇక్కడ కూడా అదే చూడండి, పొన్నగంటి కూర. సో ఇవి అక్కడ కూడా ఆ కుండీలో కూడా పొన్నగంటి కూర అనమాట. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనిపైన కొన్ని మొక్కలు పెట్టాము, ఇవి చూపిస్తా. సో ఫస్ట్ క్యాక్టస్ ఉంది చూడండి ఇక్కడ. ఇది అంతకుముందు ఇంట్లో ఉండేవన్నమాట, ఇప్పుడు ఇక్కడికి వచ్చేవి. ఇది వచ్చేసి పువ్వులు కనిపిస్తున్నాయి కదా, కనకాంబరం. ఆ గుండు మల్లెలు నేను కాల్ చేసినప్పుడు చెప్పారనమాట, పువ్వులు భలే ఉన్నాయి, రోజెస్ బాగా వచ్చాయి. నేను వచ్చేసరికి అయిపోయేవి. ఇది నార్మల్ క్రాటను. ఇది వచ్చేసి మళ్ళీ రోజ్. ఇక్కడంతా కూడా రోజెసే పెట్టాం దీనిపైన మ్యాక్సిమము. ఇది కూడా రోజే, కలర్ తెలియదు బికాస్ పువ్వులు కట్ చేసేసారు, ఆల్రెడీ లేవు. అండ్ ఇది చూసారా, వాము మొక్క కదక్క అక్క, ఇది వామాకే కదా, వామాకు అనమాట. వామాకు అంటే మనం బజ్జీ ఆకు అంటాం కదా, దీంతో మంచి వాము స్మెల్ వస్తుంది అనమాట. పలుచగా ఉంటే ఆకు బజ్జీలు భలే టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇది వైట్ గులాబీ. ఇది కూడా చూస్తున్నారు కదా, వైట్ గులాబీనే. ఇది దోసకించి పడి వచ్చిన క్రీపర్ అంటండి. చూడండి అసలు ఎలా వెళ్ళిపోతుందో. అందుకనే అక్కడ పైకి ఎక్కించడానికి ట్రై చేస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ వైట్ గులాబీలు అనమాట. సో
సో ఈ 2 బ్రైట్ రెడ్ కలర్ రోజెస్ అంట. దీనికైతే ఒక మొగ్గు ఉండింది ఇప్పుడు. అండ్ వీటి మధ్యలో చూసారా క్రాటన్స్ వేసి ఉన్నాయి అనమాట. పక్కన మా పిల్లల సౌండ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇట్. ఇది ఆరెంజ్ కలర్, ఎండిపోయింది కూడా, ఎండ బాగా ఉంది అసలు ఈ వారం రోజుల నుంచి. అండ్ ఇది కూడా రెడ్ కలర్, ఇక్కడ చూసారా కనిపిస్తుంది మొగ్గ. ఇది కూడా రెడ్ కలర్ గులాబీ, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్. నెక్స్ట్ టైం పువ్వులు పూసినప్పుడు నాకు ఫొటోస్ పంపించు. అండ్ ఈ గార్డెన్కి ఎంట్రన్స్లో మేము పెట్టుకున్న మెయిన్ అట్రాక్షన్స్ అనమాట. 2 టబ్బులు తెచ్చేసేసి వాటిల్లో ఇలా బుషెస్ లాగా వచ్చే ప్లాంట్స్ పెట్టుకున్నాము. ఇంకా పెరగాలి ఇవి. ఇవి కూడా ఇంకా రోజెస్, నాటు గులాబీలు అనమాట ఇవి. ఈ 3 కాశ్మీర్ గులాబీ అంటండి, నాటు గులాబీ కాదంట. ఇవి తెచ్చి పెట్టాం కానీ తులసి కోట ప్రస్తుతానికి అక్కడ కుండీలో ఉంది తులసి కోట. దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఏకాదశి రోజు దీనిలోకి, అందుకోసం తెచ్చి పెట్టామన్నమాట తులసి కోట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న గార్డెన్ ఉంది చూడండి, పక్కనే వర్షం పడుతుంది. ఈ గులాబీలు చూసారా భలే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ గార్డెన్ గురించి, ఆ గార్డెన్ స్టార్ట్ చేయడానికి ముందు వర్షం పడుతుందన్నమాట. అందుకని నేను కొంచెం వర్షంలో తడవకుండా ఉండి ఇవి చూపించేస్తున్నాను. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్న ఈ 2 బుషెస్ వచ్చేసి ఒక్కొక్కటి 400 రూపీస్ పడినాయి. బట్ లుక్ చాలా బాగుంటుంది అనమాట ఎంట్రన్స్కి, అందుకని ఇట్లా తీసుకున్నాము. ఆ ఎడ్జెస్లో అంతా మీరు చూస్తే ఇజోనియా ప్లాంట్స్ అనమాట. ఇందాక అక్కడ ఆ గార్డెన్కి ఎంట్రన్స్లో టబ్స్లో ఏ ప్లాంట్స్ అయితే చూపించామో అవే, కానీ అంత పెరిగితే 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇవైతే జస్ట్ ఒక్కొక్క ప్లాంట్ 40 రూపీస్ పడింది అనమాట. సో ఇవి 1 ఇయర్లో అంత బుషీగా పెరిగిపోతాయి అని చెప్పేసి ఇట్లా తెప్పించి వేసేసాము. అండ్ అక్కడ పెద్ద పెద్దగా ఉన్న ప్లాంట్స్ మీరు చూస్తే కనుక అవి ఫాక్స్ టైల్ ప్లాంట్స్ అంటారండి. అవి ఒక్కొక్కటి 600 అట్లా పడినాయి అనమాట. మాకు యాక్చువల్లీ ప్లాన్ ఉండే ఏంటంటే, మీరు అక్కడ ఒక టైల్ చూస్తున్నారు కదా గ్రానైట్ పీస్, దాంతో అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ చేయించాలని ప్లాన్ ఉండింది. బట్ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల భయపడి దాన్ని ఇంకా పక్కన పెట్టామన్నమాట. తర్వాత ఆ 2 ప్లాంట్స్కి మధ్యలో వచ్చేలాగా ఫౌంటైన్ చేయించాలి అనే ఉద్దేశంతో గ్రానైట్ పీస్ అట్లా పెట్టాము. కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత ఇక దాని పనిలో పడాలన్నమాట. ఎస్పెషల్లీ ఇంటి ముందు ఈ గార్డెన్ వేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ వాక్ పాత్, ఈ టైల్స్ మనం ఇక్కడ అంతా ఎక్స్టెండ్ చేస్తే ఆ వేడి చాలా ఇంట్లోకి వస్తుంది. ఇదే టైల్స్ ని ఇక్కడ అంతా కూడా వేద్దాం అనుకున్నారు ఫస్ట్. బట్ ఇంత వేసేస్తే ముందు ఈ టైల్స్ కి చాలా కాకొస్తుంది అనమాట. ఇవే ఇక్కడ కూడా వేసేస్తే ఇంకా ఈ వరండాలోకి ఇదంతా కూడా బాగా కాకొచ్చేస్తుంది అనే ఉద్దేశంతో, అంత వేడి కరెక్ట్ కాదని గార్డెన్ ఉండాలని చేసుకోవాలి, బయట కూర్చోవాలి, పిల్లలు అంతా ఎంజాయ్ చేయాలి అంటే మనకి ఇక్కడ వేడి రాకూడదు, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవ్వకూడదు వేడి మనకి ఏ సమ్మర్ సీజన్ అయినా. అందుకని ఇది ప్లాన్ చేసాం అనమాట. అందుకని ఈ లాన్ అనేది వేపించాము. ఫస్ట్ తెచ్చినప్పుడు ఈ లాన్ ఏంటంటే మనకి కొన్ని రోజులు పడుతుంది అనమాట భూమిలో ఫిక్స్ అవ్వటానికి, నాటుకోవటానికి టైం పడుతుంది. ఫస్ట్ తెచ్చినప్పుడు కొంచెం టైం పట్టింది, బాగానే 1 మంత్ వరకు పట్టింది నాటుకోవటానికి. ఇప్పుడు కూడా ఇదేంటంటే పెరుగుతూ ఉంటుంది ఇట్లాగా. మనం తర్వాత పోర్షన్ చేసుకొని పైన పెరిగిన గడ్డి వరకు ఒక మెషిన్ ఉంటుంది, దాంతో క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తే వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే టెర్రస్ పై నుంచి ఇక్కడ వాటర్ ఇక్కడ డ్రాప్లెట్స్ పడుతుండే, దానివల్ల ఇక్కడంతా కూడా ఇట్లా గడ్డి చచ్చిపోయిందనమాట. ఈ నాచు మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం తిప్పుకుంటుంది చూసారా, ఇప్పుడిప్పుడే కొద్దిగా తిప్పుకుంటుంది అనమాట. లేదంటే అంత ముందంతా ఇట్లా చచ్చిపోయి ఉండింది, ఇప్పుడు తిప్పుకుంటుంది, కొంచెం బెటర్గా ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు నాటుకొని చక్కగా ఉందన్నమాట. సో ఇక్కడ ఇట్లా లానే వేసాము. ఇది కూడా మొత్తం కడియం నుంచి తెప్పించిందే. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఏదన్నా ప్లే ఎక్విప్మెంట్ అంటే ప్లే టాయ్ లాంటిది, ఒక స్లైడ్ లాంటిది ఏమన్నా పెట్టాలి ఇక్కడ, సో దట్ వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్. చూసారా బాల్ ఆడుకుని అక్కడ పడేసి ఉన్నారు, ఇప్పుడు వర్షం పడుతుంది అనమాట. ఇదేంటంటే ఇది కూడా మొత్తం కడియం నుంచి తెప్పించామండి. పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని చెప్పేసి కాస్ట్ ఉంటుందన్నమాట మనకి. వాళ్ళే వచ్చి లే చేసి వెళ్ళిపోతారు, దానికి లేయింగ్ ఛార్జెస్ కూడా మొత్తం కలిపి పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని చెప్పి తీసుకుంటారు. 60 రూపీస్ పర్ మీటర్, 160 విత్ లేయింగ్ ఛార్జెస్ 160 రూపీస్ పర్ మీటర్ అంట మా డాడీ చెప్తున్నారు. సో అట్లాగా ఇక్కడ ఎంట్రన్స్లో అంటే ఈ వరండాకి ముందంతా కూడా ఇట్లా లాన్ వేయించేసామన్నమాట. నేను మీకు కొత్త ఇంట్లో చూపించిన పార్ట్ అనమాట ఇది. సో అది ఫ్రెండ్స్ ఇది ఒకటి. అండ్ ఇంకొక చిన్న గార్డెన్ ఒకటి ఉంది. పెద్ద గార్డెన్కి ముందు ఈ గార్డెన్ ఒకటి మీకు చూపించలేదు. దీనిలో ఆకుకూరలు అవి ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ లే చేసిన ఆ లాన్ కొంచెం మిగిలిపోతే ఇక్కడ కొంచెం వేసాము ఊరికనే. ఈ మొక్కలన్నీ ఏంటంటే చామంతి మొక్కలు,
చుక్క మల్లె ఇట్లాంటివన్నీ మనకి పల్లెటూరు అంటే తెలిసిందే కదా, నలుగురు కలుస్తారు, నలుగురు మాట్లాడతారు, చక్కగా ఉంటారు కదా కలిసిమెలిసి. సో అట్లాగా ఇంటి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు అందరూ తలా ఒక చేసి తలా ఒక మొక్క ఇచ్చారనమాట వాళ్ళ ఇంట్లోది. ఇవన్నీ చామంతులే అనమాట. వీటిలో ఏంటంటే ఏది ఏ కలర్ అనేది మనకి ఇప్పటి వరకు తెలియదు, అవి పూసిన తర్వాత తెలుస్తుంది. అండ్ అది కూడా మొత్తం చామంతులే. ఇక్కడ బ్రహ్మకమలం ఒకటి ఉండింది, ఇక్కడ ఈ మొక్క చూస్తున్నారా, ఇది వచ్చేసి బ్రహ్మకమలం అనమాట. పెద్ద పువ్వు వస్తుందంట, బ్రహ్మకమలం మొక్క వస్తుందంట. అది ఒకవేళ వస్తే చూపిస్తాను నేను మీకు. అండ్ అక్కడ కనకాంబరం మొక్కలు ఉన్నాయి. యాక్చువల్లీ మీరు చూడండి వర్షం పడుతుంది ఇక్కడ, అందుకని నేను ఇక్కడ 2 చూపిస్తున్నా. సో ఆ 2 వచ్చేసి కనకాంబరం మొక్కలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇవి చూస్తున్నారా, ఇవి మనకు కొత్తిమీరలా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా క్యారెట్ అనమాట. మనకి సీడ్స్ చల్లితే వచ్చిన క్యారెట్ మొక్కలు. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క క్యారెట్ మాత్రమే వస్తుందండి. ఇదంతా చల్లేసాము ఇది, కానీ ఈ ఎడ్జ్లో బాగా వచ్చాయి, అక్కడంతా కూడా చచ్చిపోయాయి అనమాట. సీడ్స్లోంచి రాలేదు మొక్కలు, కొన్ని వచ్చాయి అక్కడక్కడ. తర్వాత అటు సైడ్ అంతా ఇక్కడంతా కొత్తిమీర వేసాము. అండ్ ఇక్కడ మెంతికూర అవి మొత్తం పోయాయి యాక్చువల్లీ. అక్కడ కొంచెం మెంతికూర బతుకుంది. సో అదంతా కూడా ఆకుకూరలు, నేను అటు సైడ్ వచ్చి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం చూసిన ఈ క్యారెట్ మొక్కల దగ్గర ఇక్కడ ఉన్నదంతా ఏంటంటే టొమాటో మొక్క అనమాట. టొమాటో నారు పోసేస్తే అట్లా వచ్చింది. అండ్ అక్కడ చూసారా మీరు లిల్లీ మొక్కల్లాగా ఉన్నాయి, అవేంటంటే ఉల్లిపాయలు ఇంట్లో మొలకలు వచ్చేస్తే మా మమ్మీ అక్కడ కూర్చుందనమాట. అవి చక్కగా ఉల్లిపాయ మొక్కలు వస్తున్నాయి. దాని టిప్లో చూసారా ఒక తూనీగా, చాలా రోజులైంది కదా చిన్న తూనీగలు చూసి, భలే ఉంది అది, వర్షం పడుతుండగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వెర్రజాజి మొక్క అనమాట. అండ్ కొన్ని నాటు గులాబీలు కూడా ఉన్నాయి, ఊర్లో వాళ్ళు ఇచ్చినాయి, అంటే తెలిసిన వాళ్ళు అట్లా ఇచ్చినాయి. ఇక్కడ మా మమ్మీ తులసమ్మ ఉందనమాట, దీన్నే అక్కడ కుండీలో వేద్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇటు సైడ్ వస్తే ఇది తమలపాకు మొక్క అండి. మొన్నటి వరకు ఆకులు ఉండేవి, మొత్తం పోయాయి. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ వర్షాలు పడుతుంటే కొద్దిగా చిగురిస్తుంది అనమాట. అండ్ దీంట్లో అంతా కూడా టొమాటో నారు ఫస్ట్ దీనిలో చల్లేసి కొంచెం ఇట్లా పిలకలు వచ్చాక తీసి భూమిలో వేస్తుంది అనమాట మమ్మీ. అండ్ ఇది వచ్చేసి గ్రేప్స్ మొక్క అండి, ఈ కర్ర పాతారు కదా, ఇది గ్రేప్స్ మొక్క అనమాట. గ్రేప్స్ వస్తాయి దీన్ని పైకి, యాక్చువల్లీ తమలపాకుని దీన్ని పైకి తీగ పాకిచ్చాలని అట్లా ఒక థ్రెడ్ కట్టేసి ఉంచారనమాట. నెక్స్ట్ ఇదంతా కూడా బచ్చల కూర, ఆకుకూర బచ్చల కూర. అక్కడ వచ్చేసి చుక్క కూర అనమాట, ఆ చెట్టు గోంగూర. అండ్ అదంతా చుక్క కూర. ఇక్కడేమో తోటకూర, ఇది 3 హార్వెస్ట్లు అయిపోయాయి ఆల్రెడీ 1 మంత్లో, అంత బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి పాలకూర అనమాట. పాలకూర అంత బాగా రావట్లేదు, 1-2 సార్లు తీసాము, బట్ అంత బాగా రావట్లేదు. అండ్ ఇక్కడ కొత్తిమీర వేస్తే అది సరిగా రావట్లేదు అనమాట. చిన్ని కొత్తిమీర చెట్లు ఉన్నాయి చూడండి. సో ఇది ఇక్కడ చూడండి మా షాడో ఆడుతుంది, వర్షం పడేసరికి ఆడుతుంది ఫుల్గా. మా డాడీ మాట తప్ప ఎవరి మాట విండనమాట, వాడు బయటికి పంపిస్తున్నారు దాన్ని. చూడండి షాడో. సో ఇదండి ఓవరాల్గా మా గార్డెన్ టూర్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇవి ఎప్పటికప్పుడు మొక్కలు పూలు వచ్చినప్పుడు ఆ హార్వెస్ట్ కూడా నేను మీతో అయితే షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీకు ఏదైనా సపరేట్గా మొక్కల డీటెయిల్స్ కానీ ఏమన్నా ఎక్కడి నుంచి కొన్నాం అట్లాంటి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడిగితే నేను మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఓవరాల్గా ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్.